నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. కాలికి మట్టి అంటకుండా పొలాల్లో రెడ్ కార్పెట్ వేయించుకుని రైతులను పరామర్శ చేసిన జగన్ కి మాట్లాడే అర్హత లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రజలు జగన్ కు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, తుఫాన్ ప్రభావం వలన ముందస్తుగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా చేశారని, గతంలో తుఫాను వస్తే చంద్రబాబు ఇంట్లో కూర్చోకుండా స్వయంగా వెళ్లి పర్యవేక్షణ చేశారని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్ లో కూర్చొని అధికారం పోయిన తర్వాత ప్రజల్లోకి వస్తాను అంటే ఎవరికీ ఉపయోగం లేదన్నారు. మోంతా తుఫాన్ దృష్టిలో పెట్టుకుని దాదాపు 1500 మంది సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు తరలించి అన్ని వ్యవస్థలను పునరుద్ధరించారని మంత్రి రవికుమార్ తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డికి అసలు ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ రాష్ట్రం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే అతనికి ఇచ్చిన 5 సంవత్సరాలని ప్రజలు ఎంతో నమ్మకంతో 5 సంవత్సరాలు అధికారం ఇస్తే సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. అసలు తుఫానుకి పరామర్శలకు వచ్చిన రోజు కార్పెట్ వేసుకొని కాలికి మట్టి కాకుండా కార్పెట్ వేసుకొని ఎప్పుడైతే పరామర్శకు వచ్చాడో ఆ రోజే అతనికి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో మనందరికి కూడా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ హెచ్చరిక రాగానే తుఫాను ఇంకా 27, 28, 29 డేట్లో తుఫాను ఎఫెక్ట్ ఉండొచ్చు, మన ప్రాంతాలకి అప్రమత్తంగా ఉండండి అని చెప్పి 25, 26 తారీఖుల నుంచే రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్న అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ కేటర్ను కానీ పౌరుల్ని కానీ అలర్ట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తుఫాన్లు ఇదే కాదు, గతంలో చాలా తుఫాన్లు ఎదుర్కొన్న అనుభవం ఉంది. మనకి విశాఖపట్నంలో గతంలో వచ్చిన తుఫాన్ని దాదాపు 200 కిలోమీటర్లు 180 నుంచి 200 కిలోమీటర్ల పైన ఉద్దుత్ తుఫాను. ఆ టైంలో ఏ విధంగా అతను ఎదుర్కొన్నాడో ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇంట్లో ఉండి కూర్చొని మీరెళ్ళండి అని ఆయన స్వయంగా ఆయనే దిగి విశాఖపట్నంలో వారం రోజుల పాటు ఉండి ఏ విధంగా ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి చాలా పెద్ద ఎత్తున విజయవాడ నష్టం జరిగితే ఒక బస్సులో కూర్చొని కలెక్టర్ ఆఫీసులో బస్సు ఒకటి పెట్టుకొని అక్కడే కూర్చొని సామాన్య స్థితికి వచ్చిందాక ఉండి ఏ విధంగా పని చేసిన సంగతిని మనందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రి గారికి వేరే వాళ్ళ సలహాలు అవసరం లేదు. నువ్వు గతంలో నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు, ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చినప్పుడు మా పనితీరు ఏందో అనేది ప్రజలకు బాగా తెలుసు అని చెప్పి కూడా తెలియజేస్తాం. జగన్ ఎప్పుడు కూడా ఏ అవకాశం వచ్చిద్దా బయటకు వచ్చి ఏం చేద్దామా, ఏదో సింపతి పొందామా అనే ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకంటే అధికారం ఇచ్చినప్పుడేమన్నా ప్యాలెస్ నుంచి బయటికి రాలా, అధికారం లేనప్పుడేమన్నా ప్రభుత్వం చేసే మంచి పనికి మెచ్చుకోకపోగా ఏదన్నా రియల్గా ఏదన్నా జరుగుంటే ఇదిగో పలానా చాట ఇది ఉంది అని చెప్తే ప్రభుత్వం సిద్ధంగా ఉంది పనిచేయడానికి. ఏదో ఒక బండ్ వేయాలి, ప్రభుత్వానికి నిందేయాలనే కార్యక్రమం తప్పక వేరే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు, జగన్మోహన్ పార్టీకి ఎప్పుడూ లేదు. ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నా మనకైతే 3 డిస్కమ్స్ ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కము, అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట. అదేవిధంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఈపీడీసీఎల్ కింద వస్తుంది. కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున 1400 నుంచి 1500, ఫస్ట్ 800 మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలులు ఎక్కువగా ఉంటాయనే దానికోసం 1500 మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం. మచిలీపట్నం ప్రాంతానికి కానీ, బాపట్లకు కానీ, లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ వచ్చారనమాట. 2 నుంచి 3 రోజులు పట్టింది, మొత్తం కంప్లీట్ చేసాము. వాటికి అందరు హౌస్ హోల్డర్స్కి మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరికి కూడా కరెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదే కాకుండా ఇవాళ నుంచి అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు కొన్ని చోట్ల వంగిపోయి వాటిని అన్నింటినీ సరి చేయటం ఈ 2 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయింది. అన్నిటిని కూడా
కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగింది అనమాట. ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 2500 నుంచి 3000 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం. చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం. చెట్లు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల చెట్లు వచ్చే స్తంభాల మీద పడి ఇరిగిపోయి ఎమ్మటే డ్యామేజ్ అవటం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎమ్మటే మేము ఇంటిమేట్ చేసాం. ఎమ్మటే ఈ ఫలానా చాట స్తంభం పడింది, ఒక 4 గంటలు పడుతుంది, మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించడం. స్థానికులు సహాయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు నరిగేయటం, ఇమీడియట్గా చెట్లు ఎక్కడన్నా అడ్డం పడితే అవి కట్ చేయటం, ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయటం, పవర్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగింది. కొన్నిసార్లు విపరీతంగా వర్షం ఉండటం. నెల్లూరు జిల్లా ఉంది, కావలి ఉంది, అత్యధికంగా వర్షపాతం నమోదైంది. అందుకని ఆ ఏరియాలో ఎక్కడైతే ప్రమాదం వచ్చిందని తెలిసిందో ఆ ఏరియాలో ముందే మేము పవర్ షట్ డౌన్ చేసాం. పవర్ షట్ డౌన్ చేసి ప్రమాదాలు నివారించడం కోసం షట్ డౌన్ చేసాం. మచిలీపట్నంలో 70 నుంచి 80 కిలోమీటర్లు వేగంగా గాలి వచ్చినాయి. అక్కడ పవర్ షట్ డౌన్ చేసాం. మంత్రి గారు ఎమ్మటే పొద్దున్నే ఫోన్ చేసి ఇక్కడ ఇట్లా ప్రాబ్లం ఉందని నేను కూడా వెళ్ళాను. ఒక డైరెక్టర్ని అక్కడ మచిలీపట్నంకి మన డిస్కమ్ నుంచి ఒక డైరెక్టర్ని పెట్టి అంత అయిపోయిన తర్వాత పనంతా పూర్తి చేసి అందరికి పవర్ ఇచ్చిన తర్వాతే విజయవాడ రమ్మని చెప్పి ప్రతి ఒక్క ఆఫీసర్ని ప్రతి ఒక్క జిల్లాకి వేసి దగ్గరుండి పర్యవేక్షించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరగకూడదు, 24 గంటల్లోనే అందరికీ కరెంట్ ఇవ్వాలి, సాధారణ స్థితికి ప్రజలు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసామన్నమాట. చేస్తూ ఉన్నాం. పవర్ అయితే 98% పైన పూర్తిగా రిస్టోర్ చేసాం. ఎక్కడన్నా 1-2 సంఘటనలు స్తంభాలు ఊగిపోయి ఇప్పుడు ఏదైనా పడుతుంటే ఇమిడియట్ చేయటం, అదేవిధంగా అగ్రికల్చర్ అయ్యి ఆక్వాకల్చర్ ముందు ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఉండటం కోసం ప్రజలకు పవర్ ఇచ్చేసాము, అయిపోయింది. ఇప్పుడు ఆక్వాకల్చర్ అగ్రికల్చర్ స్తంభాలు కానీ ఎక్కడికైనా పొలాల మీద ఉన్నాయి కానీ అవన్నీ పడిపోయినా దెబ్బతిన్నా వాటిని కూడా మొదలుపెట్టి చేస్తాం. మోంతా తుఫాన్ సమయంలో 3 ఇంజనీరింగ్ కార్మికులు గుండ్లకమ్మ నదిలోని పంప్ హౌస్ లో చిక్కుకొని పోగా కమిషనర్, ఎంఆర్ఓ, సిఐ కలిసి వారిని సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చారని, ఈ సందర్భంగా వారికి కౌన్సిల్ తరపున అభినందనలు తెలియజేస్తున్నారని అద్దంకి మున్సిపల్ చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. శుక్రవారం అద్దంకి పురపాలక సంఘం కార్యాలయంలో చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో పాటు కమిషనర్ రవీంద్ర, అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న 27 అంశాలను చదివి కౌన్సిల్ ఆమోదం కోసం ముందుంచగా చైర్పర్సన్ ఎస్తేరమ్మ ఆమోదించారు. వైసీపీ కౌన్సిలర్ అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చిస్తుండగా టీడీపీ మహిళా కౌన్సిలర్లు గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు తమ వార్డులో చేయించకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కమిషనర్ రవీంద్ర, చైర్పర్సన్ ఎస్తేరమ్మ జోక్యం చేసుకుని గతంలో అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గౌరవ కమిషనర్ గారు, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులకు, కోఆప్షన్ సభ్యులకు, పత్రికా విలేకరులు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు. అలాగే నిన్న 29వ తారీఖున వర్షాల కారణంగా 3 సిబ్బందిని గృహంలో వాళ్ళు ఎలా దిక్కుతోసిన స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చిన సిఐ గారికి, అలాగే కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏం చెప్తా ఉన్నారంటే ఫస్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్రాసెస్ అనేది స్టార్ట్ కావాలి, గవర్నమెంట్ లెవెల్ స్టార్ట్ కావాలంటే వాళ్ళు ఏమవుతా ఉన్నారు, పీపీపీ పెట్టమంటా ఉన్నారు. మనకు వర్క్ జరగాలి కాబట్టి మనం ప్రజెంట్ మనకు 5 కోట్లు గ్రాంట్ ఇస్తారు కాబట్టి దాంతో స్టార్ట్ చేస్తాం. రిమైనింగ్ వచ్చినప్పుడు మనం కట్టగలిగితే కడతాం, లేకపోతే మన గవర్నమెంట్ పెట్టగానే మున్సిపల్ తీసుకొస్తాం అని చెప్పాలి. ఏమవుతారు మనం పేమెంట్ చేసేది కూడా 10 years. మన ఆదాయం దగ్గర 10 కోట్లు 10 కోట్లు 10 కోట్లు 5 కోట్లు గ్రాంట్ వస్తుంది. మనం సంవత్సరాలు కట్టేది 1.73 ఇంట్రెస్ట్ 1 year కడతాం. 10 years మనం మధ్యలో ఏదైనా గ్రాంట్ వస్తే అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి మొన్న వేరే అర్బన్ డెవలప్మెంట్ గ్రాంట్ ఒకటి వస్తూ ఉంది, 5 కోట్లకు రాసి అది వచ్చింది అనుకోండి. అటు డెవలప్ ఇది ఆపేసి అది వాడుకో, అది వేరు కదా. ఓన్లీ డ్రైన్స్కే ఇచ్చారు, అవుట్ వాల్ డ్రైన్స్కే ఇచ్చారు. అవుట్ వాల్ డ్రైన్స్ వల్ల అది మీకు అందరూ తెలుస్తుంది. నిన్న 18-19 సెంటీమీటర్లు వాన పడింది అర్థంలో, కానీ ఎక్కడ చిన్న ఇష్యూ కూడా లేకుండా పోతా ఉంది. అంటే మనకి మీకు చూసే ఉంటారు, మిగతా టౌన్స్లో అన్నింటిలో కూడా 100% కాలేజీ ముందు పోవడం మన దగ్గర ఆ ఇష్యూ అయితే లేదు. ఎందుకంటే
ఈ ముందు నుంచి ఈ ప్లాన్స్ అన్ని తయారు చేసుకోవడం బట్టి మనకి ఎక్కడ రాలేదు. అర్బన్ ప్లాన్ అనేది ఓన్లీ మనకు వచ్చేటప్పటికి ఓన్లీ అవుట్ వాల్ రైన్స్ పెట్టమన్నారు. బీపీఎస్ గ్రాంట్ అడిగారు. బీపీఎస్ గ్రాంట్ ముందుగా 5 కోట్లు అడిగారు. ప్లస్ మనకు రేపు ఎలా గ్రాంట్ కానీ మనకు వచ్చే ఫ్యూచర్ గ్రాంట్స్ అన్ని కూడా వాడుకుంటాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలంటే మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ కావాలి. 100% సరిపోతుంది. ఇప్పుడు స్టాంప్ డ్యూటీ మనకి జాగ్రత్తలో 1 crore ఎక్కువ వస్తాం. ఇప్పుడు మనం రేపు డెవలప్ అవుతుంది. మనం డెవలప్ అయినప్పుడు 1 crore నుంచి 2 crore అవుతుంది. మనం రేపు భవిష్యత్తులో ఎప్పుడైతే మనకు స్టాంప్ డ్యూటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది, ఆస్తులు విలువ పెరుగుతాయి. కాబట్టి కొంత అది భవిష్యత్తు ఆలోచిస్తే అటువంటి కానప్పుడు మనం ఏదైతే గవర్నమెంట్ ఆల్రెడీ రూలింగ్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి మనం స్పెషల్ గ్రాంట్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అవకాశం ఎప్పుడు ఉందంటే మనం ప్రాసెస్ చేసి మనం ముందుకెళ్ళినప్పుడే వచ్చింది. అట్లా పెట్టుకుని ముందు నుంచి అవుతాం అనుకుని కూర్చుంటే అవుతుంది. అందువల్ల నేను నా ఉద్దేశం అయితే 100% సక్సెస్ అవుతాం. అక్కడ మనకు ఒక స్టేట్ వైడ్గా ఒక పాలసీ తీసుకున్నారు కదా. స్టేట్ వైడ్గా ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఏదైనా పబ్లిక్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి స్టేట్లో కూడా ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేకుండా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయాలంటే పబ్లిక్ కూడా ఏదైతే ఇన్వాల్వ్ చేయాలో బీపీపీ మోడ్లో అనేది చేయడం జరుగుతాం. అన్నింటిలో మాకు ఒకరికి కాదు, స్టేట్ వైడ్గా అందరూ అడుగుతూ ఉన్నారు డబ్బులు, అందరికి ఇదే ఇష్యూ చెప్తా ఉన్నారు. మనమైతే కొంచెం ముందుకెళ్ళాం. స్టేట్లో మనం ఫస్ట్ ప్రాసెస్ అనేది అర్బన్ మున్సిపాలిటీ చేసింది. ప్రపోజల్ మందే వెళ్ళింది. మనం వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు స్పెషల్ గ్రాంట్ తీసుకుందామని చెప్తా ఉన్నారు. ముందు ప్రాజెక్ట్కి వెళ్ళాలిగా, టెండర్ వరకు వెళ్ళాలా, తర్వాత మనం ఎవరైతే వెండర్ని ఐడెంటిఫై చేసుకోవాలా. అందువల్ల ప్రాజెక్ట్ చేసింది. ఒకటో వాటిలో ఒక వర్క్ లేదు. బీపీఎస్లో 10 లక్షలు ఎక్కడ వచ్చేసి రైన్ చేసాం కదా, స్కూల్ ముందు పెట్టాం కదా, ఒకటో వాటిలో పెట్టలేదంటే మాకు ఆ పార్షియాలిటీ లేదండి. మాకు ఆ పార్షియాలిటీ లేదు. మీ గుట్టే ఉన్నామో నేను ఉన్నా చెప్తా ఉన్నాను. మీకు 10 లక్షలు బీపీఎస్లో పెట్టాం. స్కూల్ గ్రాంట్ 9 లక్షలు ఈ స్కూల్ ముందు రోడ్డు వేస్తా ఉన్నాం. ఆటోమేటిక్ ప్రపోజల్ చేస్తాం. అన్నీ ఇప్పుడు ఒకటో వాటిలో పైప్ లైన్ 40 లక్షలు నేను వచ్చిన టెండర్ పిలిచాం 4 లక్షలు 15 లక్షలు పిలిచాం. మాకు ఆ పార్షియాలిటీ ఏం లేదు. పేపర్ వర్క్ నేను వచ్చినాక 5 కోట్లు వర్క్ చేశానండి. పార్షియాలిటీ ఉండదు మా దగ్గర. 90 రోడ్లు చేశాను. మీకు ఇచ్చేంత కావాలితే 90 రోడ్లు చేశాను టౌన్లో. మీకు ఇచ్చిస్తామండి, కావాలంటే మీకు ఇచ్చిస్తాం, తీసుకోండి. మాకు పార్షియాలిటీ లేదండి. మేము అన్ని వాటిని సమానంగానే చూస్తున్నాం. మీరు పార్షియాలిటీ అంటే మీరు చేసుకుంటున్నారు. నిద్రపోతున్నారా? కనీసం ఒక వర్క్ పెట్టారా వేరే వార్డులో? అన్ని వార్డులు సమానంగా సార్ వాళ్ళు వర్కులు చేస్తుంటే ఇంకా నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా మీరు చేశారా? ఒక్కరు చెప్పండి. సమానంగా వర్కులు చేస్తున్నా ఎలా మాట్లాడుతున్నారండి? లేదండి. మీరు అడగాల్సింది మా వార్డులో పెట్టలేదండి అని చెప్పండి. అంతేగాని మా పార్షియాలిటీ చెప్పదు. మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను అనేది ఒకటే, మీ వార్డులో పెట్టలేదని చెప్పండి. నేనేం పార్షియాలిటీ లేదు. నాకు అన్ని వాటికి వచ్చింది. 10 లక్షలు ఎస్టిమేషన్ అన్ని వాటిలో పంపచ్చు కదా సార్. మాట్లాడావు
అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటిస్తున్నట్లు ఎంపీడీఓ వరూధిని తెలిపారు. శుక్రవారం చక్రాయపాలెం గ్రామంలో ఎంపీడీఓ వరూధిని పర్యటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి మోంతా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం గురించి టీడీపీ నాయకులు రాజశేఖర్ ను అడిగి తెలుసుకున్నారు. 3 రోజుల పాటు సిబ్బంది అందుబాటులో ఉన్నారో లేదో ఆరా తీశారు. అలాగే చక్రాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం 125 మంది విద్యార్థులకు మంత్రి రవికుమార్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎంపీడీఓ వరూధిని హైస్కూల్ ను పరిశీలించి ఉపాధ్యాయులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా మంత్రి రవికుమార్ పాల్గొననున్నారని ఎంపీడీఓ చెప్పారు. ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండప చెట్లు కొట్టుకు చేశారు. దానికి మోటార్ దిగిస్తాం. మోటార్ దిగితే కొన్ని రోజులు 2 రోజులు బాగా వచ్చింది. తర్వాత 5 నిమిషాలు వచ్చింది. తర్వాత 2 నిమిషాలు అప్పుడు ఇచ్చింది. మళ్ళీ కొంచెం చేపించినా మళ్ళీ అంటే అది దిగిందే 60 అడుగులు 50 అడుగులో ఉన్న అంతే. అవి వాళ్ళు మామూలుగా అయితే గవర్నమెంట్ మామూలుగా బోర్లు అయితే మరి మామూలు కొత్త బోర్ ఏంటంటే అలా కేసింగే కానీ తేడా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు కొత్త బోర్ వేయించారు అనుకోండి. మనకి మా బోర్ పక్కన వాళ్ళ బోర్ ఉంది. వాళ్ళ బోర్ నీళ్ళు బాగానే వస్తుంది. మా బోర్ స్లాబ్ వేసి కొన్ని గోడలో కట్టారు మేడం. కింద పక్క పై పక్క కొన్ని వదిలేసి అదే ఇప్పుడు 4 రోజుల వరకు అదే మాట్లాడుతున్నాం. హెడ్ఏక్ మామూలుగా కదా ఎన్నిసార్లు చెప్పావు. ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది. ఏం చేస్తాం? ప్రాబ్లం త్వరగా పెన్షన్ పంపిణీ పెన్షన్ పంపిణీ అయిపోయిన తర్వాత స్కూల్లో మార్నింగ్ 9:30కి ఎగ్జాక్ట్గా ఉంటుంది. అద్దంకి మండలంలోని చక్రాయపాలెం గ్రామ శివారులో శుక్రవారం మొక్కజొన్న, వరి, మినుము పంటలను బాపట్ల శాస్త్రవేత్త హరిత, ఏడీఏ ఎఫ్ఐ, ఏవో వెంకటకృష్ణ కలిసి పరిశీలించారు. మొక్కజొన్న పంటకు ఎటువంటి నష్టం లేదని, కోత సమయంలో ఖర్చు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్త హరిత తెలిపారు. పంట నష్టం అంచనా వేసి నివేదికను కలెక్టర్కు పంపిస్తారని ఏడీఏ తెలిపారు. ఏమవుతాయంటే ఇప్పుడు ఈ ఎండిపోయిన కాయేమో కాలిపోతుంది. ఈ పచ్చికాయేమో పచ్చికాయ పడుతుంది. ఇదేమో బూజు పడుతుంది. మెత్తగా ఉందా ఇంకా మెత్తగా ఉంది. అదేంటి ఇంకొక 4 రోజులు ఉంటుంది. ఏది ఇప్పుడు ఇది ప్యూర్ బ్లాక్ కాటన్ స్టైల్ కాదు. ఇప్పుడు ఈ కొండమూరి అన్ని ప్యూర్ బ్లాక్ కాటన్ స్టైల్. అలాగే ఇప్పుడు మనం బ్రహ్మాండం చేలోకి వచ్చాం. ఇప్పుడు ఆ చేలోకి వెళ్ళలేము. ఎంత ఉంటుంది మనకి? 150 ఎకరాలు. అద్దంకి పట్టణంలోని భాగ్యనగర్కు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నాగబ్రహ్మంచారి గుండ్లకమ్మ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకోగా మృతదేహం కోసం గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాలలో పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బంది కలిసి గాలిస్తున్నారు. గురువారం ఇంట్లో నుంచి బయటకు వచ్చి గుండ్లకమ్మ నది బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించి డ్రోన్ సహాయంతో గాలిస్తున్నారు. సిఐ సుబ్బరాజు, ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు పర్యవేక్షించారు. అద్దంకి మండలం శ్రీనివాసనగర్ హైవే జంక్షన్ లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీనివాసనగర్కు చెందిన నూతి వెంకటస్వామి పశువుల మేత కోసం ద్విచక్ర వాహనంపై వెళుతుండగా కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన మీద హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 12వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సుమారు 80 రోజుల పాటు అవగాహన సదస్సులు, ప్రచారాలు నిర్వహించాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అన్నారు. 80 రోజుల పాటు జరిగిన కార్యక్రమాల గురించి మేదరమెట్ల హెల్ప్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. దాదాపు 80 రోజుల పాటు ప్రభుత్వ స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలలో ఎన్ఆర్జేసీ కూలీలకు, వివిధ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహించారని, అద్దంకి, కోరిసపాడు, ఎన్జీపాడు, మార్టూరు మండలాల పరిధిలోని 30 గ్రామాలలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ప్రచారాలు చేయించారన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి అని, భారతదేశంలో ఎయిడ్స్ వ్యాధి అనేది లేకుండా చేయాలన్నదే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఏపీ ఎయిడ్స్ నియంత్రణ మండలి లక్ష్యమని బివి సాగర్ పేర్కొన్నారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు సంయుక్తంగా రాష్ట్రంలో, దేశంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని పూర్తి స్థాయిలో సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో మరియు మాదక ద్రవ్యాలు నిర్మూలించాలన్న ఒక లక్ష్యంతో సమగ్ర ఐఈసీ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చేతులు కలపండి, అవగాహన పెంచుకోండి, అవగాహన కలిగించండి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలిద్దాం. ఈ ఉధృత స్థాయిలో ఈ ఐఈసీ క్యాంపెయిన్ ఎందుకు నిర్వహించాలంటే దేశంలో, రాష్ట్రంలో, గ్రామాల్లో చాలా మందికి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది లేదు, అది సమూలంగా పోయింది. ఒకవేళ వ్యాధి వచ్చినా కూడా ఏమీ కాదని ఒక నిర్లక్ష్యంలో ఉన్నారు. కానీ ప్రభుత్వ సర్వే ద్వారా కానీ, స్వచ్ఛంద సంస్థల సర్వే ద్వారా కానీ నేటికి అందుతున్న సమాచారం ప్రకారం యువత చాలా మంది ఈ హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్నారు. అదే క్రమంలో మరలా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు మరణాల శాతం కూడా పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం వ్యాధిగ్రస్తుల పైన చాలా వివక్షత చూపించడం ఒకటి, వ్యాధిగ్రస్తులు సక్రమంగా మందులు వాడకపోవడం ఒకటి, అసలు వ్యాధిగ్రస్తులకి ఎక్కడ మందులు అందుతుంది, ఎటువంటి సేవలు అందుతుంది తెలియకపోవడం. సో వీటన్నిటిని సమకూర్చి ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తేనే తప్ప ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల మరణాలు తగ్గించాలి, వ్యాధిని సమూలంగా నిర్మూలించాలి అనే లక్ష్యంతో ఈ ఐఈసీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా హెల్ప్ పియూ ద్వారా అద్దంకి మండలం, కొరిసిపాడు మండలం, మాతూరు మండలం, నాగప్పపాడు మండలంలో ఆగస్టు 12వ తారీఖు నుండి నేటి వరకు అనగా అక్టోబర్ 31 వరకు 80 రోజుల పాటు సుమారుగా ఈ అవగాహన కార్యక్రమాన్ని 25,000 మందికి పైగా జనాభాగా చేరువేయడం చేయడం జరిగింది. ఇది కళాశాల విద్యార్థులకు, పాఠశాల విద్యార్థులకు, తర్వాత అంగన్వాడీ టీచర్స్కు, మహిళా పోలీసులకు, వివిధ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు, అదేవిధంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ర్యాలీలు నిర్వహించడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, కళాజాతల ద్వారా వివిధ కోణాలు ఏర్పాటు చేయడం, కళాజాతలు, చిన్న నాటికలు, జానపద గేయాలు, అదేవిధంగా ఐఈసీ ఎల్ఈడి వాహనం తీసుకుని దగ్గరగా ఈ 4 మండలాల్లో 30 గ్రామాలని కవర్ చేస్తూ ఎల్ఈడి వాహనం ద్వారా, ఎల్ఈడి ద్వారా ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా సంక్రమిస్తుంది, కండోమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏఐటియుసి కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేసి ఎన్నో విజయాలు పొందారని ఏఐటియుసి నాయకులు కేఎల్డి ప్రసాద్ అన్నారు. అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. కేఎల్డి ప్రసాద్ ఏఐటియుసి జెండాను ఆవిష్కరణ చేసి ఏఐటియుసి చేసిన పోరాటాల గురించి వివరించారు. జరుగుతున్న దినోత్సవాలను 106వ దినోత్సవాన్ని
దేశవ్యాప్తంగా జరుగుతున్న 160 దినోత్సవాలను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న 160 దినోత్సవాలను కోటి సోమవారం సందర్భంగా సంతమాగులూరు మండలం వెల్లల చెరువు గ్రామంలో గురువారం రాత్రి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా మహిళా భక్తులు ఆలయ ఆవరణంలో దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. ఓంకార ఆకారంలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయం తరపున భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. ఉత్తమమైనటువంటి యొక్క మార్గంలో నడిపించి ఉత్తమమైనటువంటి యొక్క భక్తి జ్ఞాన వైరాగ్యాలను మనకి అనుగ్రహించి అటువంటి బలమైనటువంటి మార్గంలో మనం నడిచే విధంగా పరమాత్మ అనుగ్రహించి అమితమైనటువంటి యొక్క పుణ్య ఫలితాన్ని అందించి మనల్ని అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ అందరం ఆ భగవన్నామ స్మరణ చేసుకుందాం. గోవింద 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 గోవింద. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.